పోస్టులు అనేది ఖాళీ ఉన్నాయి, మనకి ప్రభుత్వం ఎలా వదిలింది, దానికి ఎట్లా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎవరిని కలవాలి, మనకి అర్హత ఏంటి, ఏజ్ ఏంటి, శాలరీ ఏంటి, ప్రతిదీ కూడా ఏంటక్క వీడియో ఆన్ చేసేసి పేపర్ వైపు చూస్తుంది అనుకుంటున్నారా? మీకోసమేనండి. మీకోసం మా ఫ్రెండ్ దగ్గర నుంచి, నాకు తెలిసిన వారి దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు వీడియో చేశాను. అయినా కూడా చాలా డౌట్స్ అయితే ఒక్క వీడియో కింద ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చాలా బాగా అర్థమైంది. అంతేకాకుండా ఎక్కువ మంది ఎన్నో డౌట్స్ రేస్ చేశారు. మీకు నిన్న వీడియో పెట్టాను కదా నేను, మనం టైలరింగ్ బేసిక్ వచ్చుంటే చాలు గవర్నమెంట్ టీచర్గా అయితే ఒక మంచి అవకాశం వచ్చిందని నేను వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది ఎన్నో డౌట్స్ తోటి అయితే నన్ను అడుగుతూ ఉన్నారు. మీకోసం మరొక మంచి ఇన్ఫర్మేషన్గా అందులో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఎందుకు నిన్న మొన్న లేట్ చేశాను అనంటే, మీకు వీడియో పెట్టగానే రెస్పాండ్ అవ్వడానికి నాకంటూ ఒక ప్రొఫెషనల్ వర్క్ ఉంది. అదీ కాక వీడియో పూర్తిగా చూడకుండానే కొన్ని డౌట్స్ రేస్ చేస్తున్నారు. అలా నేను టైం చూసుకొని నేను మీకు పూర్తి వివరాలతోటి ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేయాలని నేను వెయిట్ చేశాను. అదిగాక మీకు తెలియంది కాదు కదా, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ బిజీగానే ఇంట్లో వర్క్ చేసుకుంటాను. టైలరింగ్, బాబు 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయని. కానీ మీ అందరి బ్లెస్సింగ్స్తో బాబు ఎగ్జామ్స్ చాలా చక్కగా రాస్తున్నాడు, హ్యాపీగా రాస్తున్నాడు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ చెప్పినటువంటి మన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ అనమాట. ఇక విషయంలోకి వెళ్ళే ముందు, మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్, మంచి కంటెంట్ తోటి మన ఛానల్ ముందుకెళ్ళాలని మీరందరూ బ్లెస్ చేయాలి. ఈ వీడియో అయితే నేను తప్పకుండా చెప్తున్నాను, కొంచెం లెంతీగానే ఉంటుంది. ఎందుకు అనంటే, మీకు ఫుల్ డీటెయిల్స్ తోటి వీడియో రావాలి అనంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఫుల్గా నేను ఇవ్వాలి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా అని ఫాస్ట్గా చెప్పేస్తేనేమో అర్థం కాకపోతే వీడియో బోరింగ్గా ఏముంది విషయం అన్న ఫీల్ అయితే మీకు వస్తుంది. అలా కాకుండా ఎంతవరకు నేను రికార్డ్ చేయగలను, ఫుల్ ఇన్ఫర్మేషన్, వీడియో లెంతీ అయినా కూడా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ముందుగానే చెప్తున్నాను, ఓన్లీ లేడీ టైలర్స్ మాత్రమే ఈ వీడియో చూడండి అని. ఎందుకంటే వాళ్ళకే యూజ్ అవుతుంది. లేదు జెంట్స్ కూడా, మీ వైఫ్ కనుక టైలర్ అయి ఉండి అట్లా మీకేమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ వైఫ్కి చూపించాలన్నా కూడా చూడొచ్చు. ముఖ్యంగా అయితే మహిళా టైలర్స్కి మాత్రం ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. విషయం ఏంటంటే, చెప్పాను కదా, మనకి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చేసి ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది మనకి రిలీజ్ చేసింది. అందులో మనకి టీచింగ్ ఫీల్డ్, ఒక టైలరు టీచింగ్ ఫీల్డ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. అయితే నేను ఇన్ని రోజుల నుంచి నాకే తెలియక నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. అయితే ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో అందరికీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎక్కువ పర్సెంట్ ఏమని స్ప్రెడ్ అయిందంటే, ఉచిత కుట్టు మిషన్ పథకం అని అంటే ఓన్లీ టైలరింగ్ నేర్చుకునే వారికి మాత్రమే టైలరింగ్ నేర్పించి ఫ్రీగా మిషన్ అనేది ఇస్తారు అన్న ధోరణిలోనే అందరూ ఉండడం వల్ల ఎక్కువ మందికి టీచింగ్ వైపు ఉన్నాయి అని తెలియలేదని నాకు బాగా అర్థమైంది. అయితే ఫస్ట్ మీకు పిన్ టు పిన్ అసలు ఎన్ని పోస్టులు అనేది ఖాళీ ఉన్నాయి, మనకి ప్రభుత్వం ఎలా వదిలింది, దానికి ఎట్లా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎవరిని కలవాలి, మనకి అర్హత ఏంటి, ఏజ్ ఏంటి, శాలరీ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే నేను మీకోసం నేను ఒక పేపర్లో రాసుకొని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మీ ముందుకు వచ్చాను. ఎవరైనా ఒక వీడియో చేయాలి, ఒక వీడియో చేస్తున్నారు అని అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే మాత్రమే వీడియో చేస్తాం అన్నమాట. అలా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏదో వీడియో పెట్టేశాము వదిలేసామని మాత్రం అందరూ ఉంటారని మాత్రం ఫస్ట్ అనుకోకండి. చాలామంది ఒక వీడియో చూడగానే అనాలిసిస్ చేసేస్తుంటారు. అట్లా దయచేసి అనుకోకండి. మీరు బ్యాక్గ్రౌండ్ ఛానల్ చెక్ చేయండి, ఆ ఛానల్ ఎలాంటిది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎలాంటి కంటెంట్ చేస్తుంది అనేది. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఉచిత కుట్టు మిషన్ పథకం, ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు మీకు ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సింది, చాలామంది అనుకుంటున్నారు సెంట్రల్ ప్రభుత్వం వదిలిందా లేకపోతే మన స్టేట్ ప్రభుత్వమా అన్న డీటెయిల్గా చెప్పండి అని. సెంట్రల్ కాదండి, ఓన్లీ స్టేట్. అది కూడా ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. అట్లా
మన ఆంధ్రాలో మాత్రమే. చాలామంది కమెంట్ చేస్తున్నారు తెలంగాణలో ఉన్నాయా అని. తెలంగాణలో గురించి నాకు తెలియదండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. ఇది ఆల్రెడీ నేను ఈ 2 రోజుల్లో కూడా ఆ ఫ్రెండ్ ద్వారాగా కొంతమంది అయితే అప్లై చేశారు. అదంతా ప్రాసెస్ తెలుసుకున్నాకే మీ వీడియో పెట్టాలని నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అయితే మొత్తం కూడా ప్రస్తుతానికి ఉచిత కుట్టు మిషన్ పథకంలో 1,02,832 మందికి అయితే అవకాశం కల్పిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఉచిత కుట్టు మిషన్ పథకంలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి 1,02,832 మందికి నేర్చుకోవడానికి అవకాశం కల్పించింది. నేర్చుకున్న వారికి ఉచిత కుట్టు మిషన్ కూడా అందజేస్తుంది విత్ సర్టిఫికెట్ కూడా. అయితే దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇంతమందికి వదిలినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్లాట్ వదిలింది, మళ్ళీ 2వ స్లాట్ కూడా ఫ్యూచర్లో వదులుతానని అనౌన్స్ చేసిందనమాట. అప్పుడు టోటల్గా మనకి 3 లక్షల మంది నేర్చుకునే వారు ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అయితే ఇది నియోజకవర్గం వారీగా వదిలారనమాట. మీకు ఆ వివరాలు చెప్తాను. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి టోటల్గా 1,02,832 మంది నేర్చుకునేవారు ఉంటే వారికి నేర్పించేవారు కూడా కావాలి కదా మరి. అలాంటప్పుడు టైలరింగ్ టీచర్గా కూడా వీళ్ళు అప్లై చేసుకోవడానికైతే అవకాశం కల్పిస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఇవి ఎక్కడ ఉంటాయి, ఎవరి ద్వారాగా మనకి తెలుస్తుంది, దీనికి ఏమన్నా వెబ్సైట్ ఉంటుందా, లింక్ ఉంటుందా అన్నది చాలామంది డౌట్. ఇది లింక్ అనేది ఉండదన్నమాట, ఏ వెబ్సైట్ కూడా ఉండదు. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ నియోజకవర్గం అంటే మీరు గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిస్తే కనుక వారు మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు. మాకు ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి మాకు ఇలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, మేము టీచర్గా అంటే మీకు ఇన్ కేస్ అనుభవం ఉండుంటే కనుక మీరు ఎన్ని సంవత్సరాలు మీరు టైలరింగ్లో ఉన్నారో వారికి అనుభవం తెలియజేసేసి, అదేవిధంగా మీకు అనుభవం లేకపోయినా బేసిక్ ఉన్నా కూడా ఇది ఎడ్యుకేషన్తో పని లేదు. మీకు మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను, ఏది కూడా ఆ వీడియోలో నేను పూర్తిగానే చెప్పానండి, ఏది ఒక ఫేక్ కాదు. ఎందుకు ఎడ్యుకేషన్ అన్నానంటే మనకి ఇక్కడ అర్హతలో కూడా ఎక్కడ కూడా సర్టిఫికెట్ అడగలేదన్నమాట. మీకు క్లియర్గా చెప్తాను. అయితే మీరు గ్రామ స్థాయిలో అయితే గ్రామ సచివాలయంలో గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అడగండి అనమాట. దీనికి వెబ్సైట్ ఉండదు, అందుకే నేను లింకులు కానీ ఏమి ప్రొవైడ్ చేయడానికి నేను వెయిట్ చేసింది. ఇది డైరెక్ట్గా మన సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేయాల్సిందే. ఎక్కువ మంది నేను వాలంటీర్స్ కానీ సచివాలయంలో కలవండి అన్నప్పుడు ఎక్కువ మంది అన్నారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదు కదండి, ఎక్కడ కలవాలి అని. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా మీకు ఇంతకు ముందు ఉంది కదండి, ఉన్నప్పుడు మీకు పెన్షన్ మనకి ఏజ్ పర్సన్స్కి పెన్షన్ ఇస్తూ ఉన్నారు కదా, వాళ్ళని అడిగినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్తారు. లేదు అని అంటే మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడగండి. ఒక విషయం తెలుసుకోండి, మీకు కావాలి మనం ఏదో ఒకటి చేయాలి అని తపన మనం ఉన్నప్పుడు వెతుక్కొని వెళ్ళి అడిగి మన ప్రయత్నం కూడా మనం చేయాలన్నమాట. ఎవరు కూడా మనకి అరటిపండు ఒలిచి చేతికైతే ఇవ్వరు కదా, మనం తీసుకొని దాన్ని ఒలుచుకొని తినగలిగేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. అయితే గ్రామ సచివాలయంకి వెళ్ళేసి గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ని కలిసి అక్కడ మీరు అడిగితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. అసలు నియోజకవర్గం వార్డ్ అంటే మీరు సిటీస్లో అయితే మీకు నియోజకవర్గం అంటాం కదా, ఇప్పుడు మేముండే సిటీస్లో కూడా ఉన్నాయన్నమాట. అట్లా నియోజకవర్గం అంటే సిటీస్లో మండల స్థాయి సిటీస్ అట్లా అక్కడ మీరు నియోజకవర్గం వార్డు దగ్గర డెవలప్మెంట్ సెక్రటరీ గారు అప్లికేషన్ ఆన్లైన్ చేస్తారనమాట. మీరు నోటీస్ చేసుకోండి, డెవలప్మెంట్ సెక్రటరీ మీరు నియోజకవర్గ వార్డుకి వెళ్తే అక్కడ అప్లికేషను ఆన్లైన్లో చేస్తారు. గుర్తుంచుకోండి, మీకు అప్లికేషన్ అనేది మనకి ఏ లింకులోనూ మనం ఫిల్ చేయడం కానీ మనకి బయట అప్లికేషన్ దొరకడం కానీ అలా జరగదు. ఇది గవర్నమెంట్ కదా, ఆలోచించండి. 1,02,832 కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారంటే కొన్ని కోట్లలో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారనమాట. కాబట్టి మీకు బయట ఎక్కడా కూడా అప్లికేషన్ అనేది దొరకదు. ఇది వచ్చేసి మీకు డెవలప్మెంట్ సెక్రటరీ గారిని కలిసినట్లయితే మీ నియోజకవర్గం కానీ గ్రామ సచివాలయం అయితే గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ వీళ్ళని కలిసినప్పుడైతే మీకు అక్కడ వాళ్ళు వెబ్సైట్లో ఉచిత కుట్టు మిషన్ వెబ్సైట్ అనేది వాళ్ళు ఆన్ చేస్తారు. ఇది ఎక్కడంటే అక్కడ ఓపెన్ అవ్వదండి వెబ్సైటు, ఓన్లీ ఆ సచివాలయంలో వాళ్ళు వర్క్ చేసేవారు వారు మామూలుగా తమ్ కానీ ఫేస్ టు ఫేస్ కానీ ఉండి వాళ్ళకి వెబ్సైట్ అయితే వాళ్ళు లింక్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఆన్ చేసి మీకు అనేది అప్లికేషన్ అనేది వాళ్ళు అప్లై చేస్తారనమాట. అయితే ఇక్కడ
వీరు ప్రాసెస్ ఎలా చేస్తారు అని అంటే, మీరు నియోజకవర్గ స్థాయిలో వెళ్తారు కదా, లేదా మండల స్థాయిలో అట్లా వెళ్ళినప్పుడు ఎంపీడీఓ పైన ఈడీ అనేటి మండల్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. మండల్ లెవెల్ కన్నా పైన అనమాట. ఈ ప్రాసెస్ అంతా వారనేది నిర్వర్తిస్తారనమాట. ఇది మీరు ఒకటే మెన్షన్ చేయాలి, ఉచిత కుట్టు మిషన్ పథకంకి మేము టీచర్గా వెళ్ళాలి అంటే, టైలరింగ్లో అనుభవం ఉంది మాకు, టైలరింగ్ టీచర్గా వెళ్ళాలి, మేము అప్లై చేయాలంటే వాళ్ళు మొత్తం ఫిలప్ చేసి ఇస్తారనమాట. దీనికి లాస్ట్ డేట్ అయితే యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసింది ఉమెన్స్ డే రోజు స్టార్ట్ చేశారనమాట. మనకి ఇన్ఫర్మేషన్ ఇన్ని రోజులు తెలియదు, ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా మన లోకాన్ని మనమే ఉంటున్నాం కదా, స్టిచ్చింగ్ చేయడం లేకపోతే వీడియోస్ పెట్టుకోవడం అట్లాగా బయట ప్రపంచంతో పని లేకుండా ఉంటున్నాం కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. చాలామందికి తెలుసనే నేను అనుకున్నాను. నాకు నిన్న ఈ 2 రోజుల నుంచి వీడియో కింద వచ్చిన కమెంట్స్ చూసాక నేనే షాక్ అయ్యాను. నేనే లాస్ట్ ఉన్నాను, నాకు చెప్పింది ఫ్రెండ్ కూడా అదే అనమాట, నీకు తెలీదా అని. తెలీదు అన్నాను. నేనే లాస్ట్ ఉన్నా అనుకున్నాను. ఎంతమంది అనుకున్నారు ఇంకా తెలుసుకోవాల్సిన వారు. సరే హెల్ప్ అవుతుంది, చెప్పా కదా, ఒక్కరికి హెల్ప్ అయినా చాలని ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సరే, అయితే ఉమెన్స్ రోజు నిర్ణయం తీసుకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 22/3/25 వరకు ఫస్ట్ లాస్ట్ డేట్ పెట్టారు. కానీ మీకు చెప్పాను కదా, ఇప్పటి వరకు కూడా అప్లికేషన్స్ వాళ్ళు అనుకున్న టార్గెట్కి ఫిల్ అవ్వలేదు కాబట్టి ఈ డేట్ అనేది పొడిగించారనమాట. వాళ్ళు ఫుల్ అయ్యే వరకు లాస్ట్ డేట్ అనేది డెడ్ లైన్ పెట్టుకోకుండా ఫుల్ అయ్యే వరకు అప్లికేషన్స్ అనేది ఫిలప్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు టీచర్గా వెళ్ళాలి అంటే మీకు ఏజ్ లిమిట్ ఏంటి, మీరు అడుగుతున్న డౌట్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా ప్రతి డౌట్కి కూడా నేను కమెంట్స్ రాసుకున్నాను, దానికి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. ఏజ్ మనకి వయసు ఎంత ఉండాలి, 18 to 50 అంటే 18 years నుంచి 50 లోపు ఉంటే సరిపోతుంది. అర్హత మీకు బేసిక్ టైలరింగ్ వచ్చుండాలి, సర్టిఫికేట్తో పని లేదు. బట్ మీ దగ్గర ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎక్కడన్నా నేర్చుకున్న సర్టిఫికేట్స్ ఉండుంటే మాత్రం మీకు ప్లస్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కదా. ఇప్పుడు మనకి పోస్టులు వచ్చేసి అంటే మీరు 1,02,832 మందికి నేర్పించాలంటే ఎక్కువ మంది టీచర్సే అవసరం అవుతారు. ఎంతమంది ఏంటన్నది కూడా నేను క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇంత భారీ బడ్జెట్తో వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి కాంపిటీషన్గానే ఉంటుంది కదా. మీ దగ్గర ఉండుంటే, లేకపోయినా కూడా మీకు ప్లస్ అవుతుంది, ఉండుంటే కూడా ప్లస్ అవుతుంది. ఎలా అనంటే, లేకపోతే అంటే మీకు చెప్తున్నాను కదా, ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్స్ ఫిలప్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళే డేట్ అనేది పొడిగించారనమాట. అదే ఫిలప్ చేసుకొని ఫుల్ అయ్యి ఉంటే క్లోజ్ చేసేవాళ్ళు కదా. ఇదొక పాయింట్. నెక్స్ట్ దీనికి అర్హత, అసలు మనం అప్లై చేయడానికి మనకి అర్హత ఏంటి, అర్హత అప్లికేషన్లో మనకి ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. అంటే అప్లికేషన్ కూడా బయట దొరకదు, నేను చెప్పాను కదా. అప్లై చేసేటప్పుడు మా ఫ్రెండ్ ద్వారాగా నేను అన్నీ గ్యాదర్ చేశాను. అప్లికేషన్ మనం అప్లై చేయడానికి మనకు కావాల్సిన అర్హత రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ ఉండాలి. ఆధార్ కూడా మీకు ఎటువంటి కరెక్షన్ లేకుండా ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఫోన్ నెంబర్, వర్క్ అయ్యే ఫోన్ నెంబరు. కొంతమంది చూడండి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తుంటారు, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు అనమాట. అలా కాకుండా మీరు మీది ఆల్రెడీ యూస్ చేస్తున్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు అని అంటే మనం ఆన్లైన్లో ఇదంతా అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి తర్వాత డేట్ ఇస్తారనమాట. ఆ డేట్కి మనకి ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడు మనం ఎలిజిబుల్ అయ్యామా లేదా అని తెలియాలంటే ఫోన్ నెంబర్ కావాలి. అట్లాగే అడ్రస్, మీరు ఉండే అడ్రస్ అంటే మీది పక్కాగా మీది పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, అలాగా, లేదా మీకు ఎట్లయినా వాళ్ళు ఇన్ఫామ్ చేయడానికి తర్వాత ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. పిన్ కోడ్, అలాగే ఇవన్నీ కూడా మీకు పక్కాగా ఉండేటట్టు చూడండి. అదేవిధంగా మనం దీనికి ఎవరెవరికి ఎలిజిబుల్ అన్నది క్యాస్ట్ అనమాట. బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అంటే అదర్, మనం ఓసీ కానీ ఇంకా ఎక్స్ట్రా వేరే అదర్ క్యాస్ట్ అనమాట. ఇంతవరకు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నెక్స్ట్ వదులుతారండి. ఇవి ఫుల్ అయ్యి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వదులుతారని అయితే చెప్పారనమాట. అయితే మనం ఇంతవరకు మనకు అన్నీ పక్కాగా ఉండి మనం ఈ ప్లేస్కి వెళ్ళి అప్లై చేసిన తర్వాత, అంటే మీకు చెప్పాను కదా, గ్రామ స్థాయిలో అయితే గ్రామ సచివాలయం, మీరు ఉండేది సిటీ కానీ లేకపోతే మండలం అట్లా అయితే నియోజకవర్గంలో మీరు వార్డు వైజ్గా మీరు వెళ్ళి
వాళ్ళు మన దగ్గరికి రారు, మనకి ఏ వెబ్సైట్ లేదు. మనం వెళ్ళి సచివాలయం దగ్గరికి కానీ అక్కడికి వెళ్ళి కానీ మనం వాళ్ళని రిక్వెస్ట్ వాళ్ళని డీటెయిల్స్ అడిగితే వాళ్ళు అప్లై చేస్తారు. ఇవన్నీ తీసుకెళ్తే రేషన్ కార్డు, ఆధారు, డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్గా వర్క్ అయ్యే ఫోన్ నెంబరు, అడ్రస్, పిన్ కోడ్ అలాగా. ఓకే, ఇది ఎన్ని రోజులు కోర్సు? ఇది యాక్చువల్లీ మనకి 45 డేస్, 60, 90 డేస్. ఇది నేర్చుకునే వారికి సంబంధం అనమాట. మీరు టీచర్గా వెళ్ళే వారికి అయితే 90 డేస్ అనమాట, వర్కింగ్ డేస్. ఇది వాళ్ళు 1 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు, 1.5 ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు. ఈ 90 డేస్ అనేది ఇంకా ముందు కంప్లీట్ చేయొచ్చు. అయితే మీకుండే బెనిఫిట్ ఏంటంటే మీరు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మీరు మంచిగా మీరు నేర్పిస్తున్నారు అని మీ స్కిల్ అనేది మంచిగా ఉంది అన్నప్పుడు మీకు నెక్స్ట్ 90 డేస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ బ్యాచ్లో కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ అసలు ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి మనకి? ఒక్కొక్క నియోజకవర్గానికి 8 నుంచి 10 ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. అంటే నియోజకవర్గం అంటే సిటీయే కదా. ఒక సిటీకి అంటే మనకి మండలాల వారీగా చూసుకున్నా, గ్రామ స్థాయిలో చూసుకున్నా మొత్తం కూడా 8 నుంచి 10 ట్రైనింగ్ సెంటర్స్ అనేది ఉన్నాయన్నమాట. పలానా ప్లేసు అనేది అయితే ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు. ఎప్పుడు అంటే ఇవన్నీ ఫిల్ చేసి వాళ్ళు మనకి డేటు, ప్లేసు మొత్తం కూడా చెప్తారనమాట. దాదాపు 8 నుంచి 10 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే 8 నుంచి 10 ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చినప్పుడు మనకి దాదాపు నియర్ బైయే ఉంటాయి. అంటే మనకి ఒక 10 కిలోమీటర్లు, 6-7 కిలోమీటర్లు అలా మన డిస్టెన్స్ ఒక 10-15 కిలోమీటర్ లోపే కదా మనకి ఒక నియోజకవర్గానికి ఇన్ని సెంటర్స్ పెట్టారంటే అంత డిస్టెన్సే ఉంటుందని చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు 8 నుంచి 10 ట్రైనింగ్ సెంటర్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటే మనకి చూడండి ఎన్ని పోస్టులు ఉంటాయో. దాదాపు ఎగ్జాంపుల్ 10 అనుకుందాం. ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్కి 2 టీచర్స్ అవసరం అవుతారు. ఉదయం 2 బ్యాచెస్, మనకి ఈవినింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి కాబట్టి బ్యాచ్ మార్చుకుంటూ 2 టీచర్స్ అవసరం అవుతారు. అంటే అప్పుడు 20 పోస్టులు ఉంటాయి. ఆలోచించండి, ఒక్క నియోజకవర్గంలో 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులు కూడా ఫుల్ అవ్వక ఇంకా డేట్ అనేది పొడిగించారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం వెళ్ళి కనుక్కుంటేనే కదా తెలుస్తుంది. చెప్పాను కదా, ఏది వెబ్సైట్ మనకి లింక్ కానీ బయట అప్లికేషన్స్ కానీ ఉండవు. ఓన్లీ మనం అక్కడికి గ్రామ సచివాలయంకి వెళ్ళి లేదా మీ నియోజకవర్గ స్థాయిలో అయితే అక్కడికి వెళ్ళి కనుక్కుంటే మాత్రమే మనం ఈ అప్లికేషన్ ఫిలప్ చేయగలము. ఓకే, అట్లా అప్పుడు మనకి 20 పోస్టులు అంటే చాలా కాంపిటీషన్ తక్కువ. మీకు అవసరము ప్రతి వాళ్ళు నాకు చాలామంది కమెంట్లో అడుగుతున్నారు, అక్క నేను సింగిల్ లేడీని, నాకు జాబ్ చాలా అవసరం అక్క అని. అసలు ఫస్ట్ మీకు కావాలి, మీరు చెయ్యాలి. మీరు ఇంట్లో ఉండి ఏమీ చేయలేకపోతున్నాం అంటే మీకు ఇంకా ఏమీ చేయలేకపోతున్నాం అన్నప్పుడు బెటరే కదండి. అది అవకాశం ఉంటేనే చెప్పాను నేను మీకు మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు బయటికి చేయగలిగే అవకాశం ఉంటే మాత్రమే అని చెప్పాను నేను. ఓకే, అలాంటి వాళ్ళకి ఇది అవకాశం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరే ఒక లాజిక్ ఆలోచించండి. వాళ్ళు డెడ్లైను 22/3/25 వరకే పెట్టి మళ్ళీ పొడిగించారు, ఫుల్ అవ్వలేదు అన్నప్పుడు మీకు ప్లేస్ ఉన్నట్టే కదా. అట్లా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఒక్కొక్క సెంటర్కి వచ్చేసి 30 to 50 మెంబర్స్ వరకు మనం నేర్పించాల్సి ఉంటుంది. ఇది కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఇంకా అప్లై చేయలేదంటండి. కాబట్టే తెలిసిన వారు ఉంటే చెప్పండి అనేసి అడుగుతూ ఉన్నారు. నేను తప్పకుండా చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఎటువంటి స్వార్థం లేదు. ఇప్పుడు నేను పలానా సెంటర్కి వెళ్ళండి నేర్చుకోండి అని చెప్తే నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ పోరు, నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు వెళ్ళిపోరు. ఎందుకంటే మీరు చూస్తుంటారు వీడియోస్లో బ్యాక్ ఫాలో అయ్యే వాళ్ళు. అప్పుడు 30 to 50 మెంబర్స్ వరకు కెపాసిటీ ఒక్కొక్క సెంటర్కి. అప్పుడు టీచర్స్ ఒక 2 అవసరం అవుతుంటారు. నెక్స్ట్ మీకు ఇంకో లాస్ట్ ఫైనల్గా వచ్చిన డౌట్, ఇక చెప్పాను కదా ఎక్కడ అప్లై చేయాలన్నది క్లియర్గా చెప్పాను కదా. ఇక మళ్ళీ మీరు ఫుల్ వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్ళేసి అక్క ఆంధ్రాలోనా, తెలంగాణలోనా, లేకపోతే చెన్నైలోనా, బెంగళూరులోనా ఇన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను కమెంట్స్, చాలా కమెంట్స్ వచ్చి నాకు అదే హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటి హ్యాపీగా అంటే ప్రతి ఒక్కరూ లేడీసే కమెంట్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇంత తపన ఉంది, మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఎంతో కొంత కుటుంబానికి ఉపయోగపడాలి అనేసి ఇంతగా వాళ్ళు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కసారి మనం వర్క్ చేసే లేడీస్
అందరూ కాదులేండి, నా గురించి నేనే చెప్పుకుంటున్నాను. నేను ఎంత వర్క్ చేస్తున్నాను, ఇంత వర్క్ చేయడం అవసరమా, అంత కష్టంగా ఉంది, నేను కానీ వర్క్ చేస్తున్నాను అనేసి ఎక్కడో చువ్వుకు మన ఒక పాయింట్లో గర్వం వస్తుందేమో. ఇలాంటివి చూసినప్పుడు నేనేం పెద్ద వర్క్ చేసేదాన్ని నాకు ఫీల్ అవడం. ఎంతమంది ఉన్నారు వర్క్ చేస్తున్న వర్కింగ్ ఉమెన్స్, ఎంతోమంది చేయాలని తపన పడుతున్నారు. ఈ మాత్రం అవకాశం నాకు ఉంది కదా అని తృప్తి పడడానికి మీ కమెంట్స్ చూశాక నాకు అనిపిస్తుంది అనమాట. సరే, అయితే ఫైనల్గా మీకు చెప్పాను కదా ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అని. వీటన్నిటిలో హైలైట్గా వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, అసలు శాలరీ ఎంత? ఫస్ట్ క్వశ్చన్. శాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్ 8,000 అండి. ఇదొక్కటి మాత్రమే మనకి రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనం చెప్పే క్లాసెస్ని బట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే అదే స్టాండర్డ్ ఉండొచ్చు, మనం చెప్పలేమన్నమాట. ప్రస్తుతానికైతే 8,000 అని ఒక శాలరీ అయితే రిలీజ్ చేశారు. అది వివరాలు. మీకు అర్థమైందా? ఇంకా వీటిల్లో కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తాను. మీకు రిప్లై ఇవ్వకుండా ఉండదు. నేను షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేస్తున్నాను, మీకు గమనించుంటే. అంతే, నాకు అంత ఒత్తిడి ఉందన్నమాట. మీకు తెలుసు కదా, ఇదిగోండి ఇప్పుడు కటింగ్కి స్టార్ట్ అయ్యి కూడా ఇక నేను ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయి. పాపం మా సార్ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను అని అంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నా దగ్గర ఉంది కదా, ఇక తను ఎందుకు మళ్ళీ రిప్లై ఇవ్వడం అని వెయిట్ చేస్తున్నాను. ఇక ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఇక మీకు మీరే అర్థం చేసుకోండి. కొంతమంది చెప్పుండొచ్చు, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మీకు ఇక్కడ దొరుకుతాయి అప్లికేషను, లేకపోతే ఈ ఫోన్ నెంబర్ అని. ఇలాంటివి అసలు రూపాయి ఖర్చు లేదు. ఇలాంటి వాటి జోలి పోకండి. ఇప్పుడు నాకేమొస్తుంది మీకు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్తే, కానీ నేను జెన్యూన్గా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది అప్లికేషన్కి మనీ 100 రూపీస్ అలా తీసుకొని అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుందని చాలా జరుగుతున్నాయి. ఇవాళ రేపు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఏమీ లేదు. డైరెక్ట్గా మీరు గ్రామ స్థాయిలో అయితే గ్రామ సచివాలయంకి వెళ్ళండి. నియోజకవర్గ స్థాయిలో అయితే మీరు వార్డు దగ్గరికి, సిటీస్ దగ్గర ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. ఇక ఇదన్నమాట. మండల లెవెల్లో అయితే మీకు, మండల స్థాయిలో అయితే ఎంపీడీఓసి వారిని కనుక్కోండి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నియర్ బై మేము ఉండేది పలానా చోట అని మీకు చెప్పాను కదా, ఈ నియర్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కింద మెసేజ్ చేయండి, నేను చెప్తానన్నాను కదా. మేము ఉండేది పల్నాడు డిస్టిక్, నరసరావుపేట అనమాట. నరసరావుపేట ఒక నియోజకవర్గం, సిటీ. ఇక్కడ కూడా మీరు మీ చుట్టుపక్కల, మీకు చెప్పాను కదా 8 నుంచి 10 సెంటర్లని. 8 నుంచి 10 సెంటర్లు అంటే మీకు ఇక్కడే ఇది నియోజకవర్గం వార్డు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోండి. లేదా సచివాలయం ఇప్పుడు ప్రతి చోట ఉన్నాయి కదండి సచివాలయం, అక్కడ కూడా కనుక్కోండి. ఓకే, రొంపిచెర్ల, సత్తెనపల్లి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను. మీకు ఎవరి ఫోన్ నెంబర్తో పని లేదు, ఎవరి హెల్ప్తో పని లేదు. ఇది ఓన్లీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు గ్రామ స్థాయిలో అయితే గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇచ్చారనమాట. అట్లాగే నియోజకవర్గం వార్డులో అయితే డెవలప్మెంట్ సెక్రటరీ, వీళ్ళిద్దరికి మాత్రమే ఇచ్చారనమాట. వీళ్ళిద్దరి పైన ఎంపీడీఓసి, వీళ్ళ పైన ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. వీళ్ళకి మాత్రమే రైట్స్ ఉన్నాయి. వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు మనకి అప్లికేషన్ అనేది తీసుకుంటేనే మనకి అప్లికేషన్ అవుతుంది. కానీ ఇన్ఫర్మేషన్ అయితే నాకు చాలామంది ఇంకా అప్లై చేయలేదండి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చెప్పారు. ఇక ఫైనల్గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అవుతే, అంటే మీకు పాసిబుల్ అయ్యి, మీకు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మేము బయటికి వెళ్ళి చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశమే. శాలరీ తక్కువగానే అనిపిస్తుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ మాత్రం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కదా, ఈ మాత్రం అవకాశం లేని వాళ్ళు కూడా నా కమెంట్స్లో పెట్టిన వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది. ఈ మాత్రం శాలరీ లెక్కేసుకొని ఆగిపోవడం, అది ఇంకా మీ పరిస్థితులు మీకు తెలుసు. ఫైనల్గా నన్ను అడిగిన క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను. నేను ఆ వీడియోలోనే క్లియర్గా చెప్పా, అయినా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు, అక్క మీరు అప్లై చేశారా? నేను అప్లై చేయలేదండి. నాకు అప్లై చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టైమింగ్స్ మార్నింగ్ 9 to 4, మధ్యలో 1 hour రెస్ట్ ఉంటుంది. నాకు ఆ టైమింగ్స్ సెట్ అవ్వవు. పైగా మీకు ఆల్రెడీ చూస్తున్నారు, నేను ఇంట్లో ఉండి
ఒక ఎంప్లాయ్ ఎంత వర్క్ చేసుకోగలరో అంతవరకు నేను చేసుకోగలను అన్న ఉద్దేశంతో నేను ఇలా వెళ్ళిపోతున్నాను. బట్ ఆశ అయితే ఉంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను టైలరింగ్ నేర్పించాలన్నది నాకు ఒక ఆశ. టీచింగ్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని నేను టీటీసీ చేశాను. కానీ అవకాశం లేదు కాబట్టి నేను అట్లీస్ట్ టైలరింగ్ నేర్పించడానికి ఒక టీచర్గా అన్నా నేను ఒక స్టెప్ వేయాలి అని తప్పకుండా ఫుల్ఫిల్ చేసుకుంటాను. అందుకే నేను యూట్యూబ్ ఎంచుకున్నాను. అంత త్వరగా నాకు సక్సెస్ రాలేదు, ఇప్పుడు కూడా సక్సెస్ రాలేదు, ఒక స్టెప్ వేస్తున్నాను అంతే. మీరు గమనించుంటే బ్యాక్కి వెళ్తే నేను ఇప్పటికిప్పుడు ఛానల్ క్రియేట్ చేసింది కాదు, 2 years అవుతుంది. నేను ఛానల్ 2.5 years అవుతుంది నేను ఛానల్ రన్ చేయబట్టి. అయితే 50,000 సబ్స్క్రైబర్ అయిన తర్వాత నేను ఇక టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. అక్క ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేస్తామంటే మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, కస్టమర్స్ని తగ్గిస్తున్నాను, వర్క్ తగ్గిస్తున్నాను, ఇవన్నీ కూడా మళ్ళీ నేను రిపీట్ చేసినట్లు ఉంటుంది. నాకు బాబు 10th క్లాస్ అయిపోతే నాకు ఫ్రీడమ్ వచ్చినట్లు అనమాట. ఇక అందుకని బాబు 10th అయిపోతుంది, దగ్గరలో మాకు 50 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నారు. 50 అయిపోయిన తర్వాత బేసిక్ టైలరింగ్ నుంచి నేను కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాను. దీనివల్ల నాకు వ్యూస్ రావచ్చు, రాకపోవచ్చు, అట్లాంటిది కాకుండా నేను అనేది ఒక గోల్ నాకుంది. ఆ గోల్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ నాకు సైడ్ పార్ట్ టైం జాబ్ నాకు ఎటు ఉంది కదా, నా టైలరింగే నాకు జాబు, నా టైలరింగే నాకు ఇక లోకం కాబట్టి ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ వెళ్ళాలని. ఇక మీ అందరికి కూడా అప్లై చేసి ఒక టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలి, టైలరింగ్ నేర్పించాలి అన్న వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు వెళ్ళి కనుక్కొని అప్లై చేయండి. ఇక వేరే స్టేట్స్లో అయితే కాదనమాట, మన స్టేట్లోనే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ తెలంగాణ అనేసి మెసేజ్ పెడుతున్నారు. తెలంగాణ గురించి నాకైతే తెలియదండి, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను. నేను ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంత క్లియర్గా వీడియో పెడుతున్నానంటే, నేను ఎటువైపు కాదు, ఏ పొలిటీషియన్కి సపోర్ట్ అని కాదు, ఒక మంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మనది టైలరింగ్ ఫీల్డ్ కాబట్టి చాలామంది మన టైలర్స్ మన ఛానల్ చూస్తూ నాకు ఇంతకు ముందు రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు తెలిసింది నలుగురికి చెప్పాలి, నలుగురిలో ఒకరికి హెల్ప్ అయినా చాలు. అవ్వకపోయినా నేను ఒక స్టిక్ అయినా, నేను ఒక స్టాండ్ అంటే నేను ఒక వర్క్ చేయడానికి నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్. అది నేను నెగిటివిటీ కాకుండా పాజిటివ్గా హెల్ప్ అవుతుంది అన్న వేలో నేను వెళ్తూ ఉన్నాను అనమాట. అది నా ఇంటెన్షన్. ఓకే, ఇక వీడియోలు ఎంతైనా ఓపిక్గా విన్నందుకు, చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఇంకొక ఇద్దరు నాకు కమెంట్ చేశారు, అక్క మేము టీటీసీ చేసాము, దీనికి అప్లై చేయొచ్చా అని. ఆలోచించండి మీరే. టీటీసీ చేస్తే టీచర్ వైపు వెళ్తాం కదా, ఇక టైలరింగ్ ప్లస్ టీచింగ్ వచ్చిందంటే మీకు టైలరింగ్కే బెనిఫిట్ కదా. ఇక ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో మీకు అసలు ఉచిత కుట్టు మిషన్ పథకం అనేది ఇప్పుడు టీచర్స్ చెప్పాను కదా, అలాగే నేర్చుకునే వారికి ఎలా బెనిఫిట్ అవుతుంది, నేర్చుకునేవారు ఎట్లా ప్రాసెస్ అన్నది కూడా మీకు మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే టైం తక్కువ ఉంది, ఇప్పుడు టైం మళ్ళీ పొడిగించారు కాబట్టి మీకు అవకాశం ఉంది. ఆ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే అసలు మీకు ఏంటి అర్హత ఏంటి, మీకు నేర్చుకోవడానికి ఏంటి, అదిగాక ఫ్రీగా మిషన్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది అంటున్నారు కాబట్టి మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది. ఒకవైపు మీరు ఇవి నేర్చుకోవడానికి వెళ్తూనే మీరు ఎలా వాళ్ళ ఓన్లీ బేసిక్కే నేర్పుతారు, మీరు అదర్వైజ్గా ఎలా హార్డ్ వర్క్ చేయాలి ఏంటి అన్నది నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను మీ కమెంట్స్ని చూసి. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.